హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఈ రోజు వీడియో ఈ స్పెషల్ షీర్ కుర్మా. మరి దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం 2 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. సాస్ ప్యాన్, మిల్క్ ప్యాన్ లేదా కడాయి ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో మనం 1 కప్ షీర్ కుర్మా వెర్మిసిల్లీ యాడ్ చేసుకుందాం. ఇది నార్మల్గా సేమియా ఉప్మా చేసుకునే వెర్మిసిల్లీ కాదు. షాప్లో అడిగితే వాళ్ళే ఇస్తారు. షీర్ కుర్మా వెర్మిసిల్లీ వేరేలా ఉంటుంది. దీన్ని మనం జస్ట్ 1 మినిట్ రోస్ట్ చేసుకుంటాము. 1 మినిట్ రోస్ట్ చేసుకొని పక్కన బౌల్లో తీసేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 3 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటాము. మీ ఇష్టం, ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ ఓన్లీ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకొని పీల్ చేసుకొని కట్ చేసుకున్న బాదము ఇది యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కాజు యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ చిరోంజి యాడ్ చేస్తున్నాను. మీరు గనక డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొన్ని గార్నిష్ కోసం పక్కన తీసుకోండి. కొంతమంది ఖర్జూరం గాని యాడ్ చేస్తారు. మా ఇంట్లో అది ఇష్టపడరు. సో, అందుకని నేను యాడ్ చేయట్లేదు. మీ ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 2 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ సినమన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 3 పాట్స్ ఇలాచీ, ఇది క్రష్ చేసుకొని పౌడర్ చేసుకున్న ఇలాచీ ఇది యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ లేదా హాఫ్ మినిట్ రోస్ట్ చేసుకోండి. ఇందులో మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ షుగర్‌ని మెల్ట్ చేసుకుంటామనమాట. కొంతమంది డైరెక్ట్ మిల్క్ యాడ్ చేసేస్తారు. కొంచెం మాడుతుందనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకొని ఇది మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటాము. నా వీడియో గనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇది మంచిగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలనమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో హాఫ్ లీటర్ ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్, ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. టేస్ట్ బాగొస్తుంది. ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేయాలనమాట. సిమ్‌లో పెట్టేసేయండి. మీరు అదే పనిగా నిలబడి బాయిల్ చేసుకోవాలంటే మనకు కష్టం కాబట్టి సిమ్‌లో పెట్టేసుకొని మనం వేరే పనులు గూడా చేసుకోవచ్చు. ఇలా మంచిగా బాయిల్ చేయాలనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనం సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేస్తాము. సాఫ్రాన్ ముందుగానే మనము 10 మినిట్స్ సోక్ చేసుకున్నాము. ఇది సాఫ్రాన్ యాడ్ చేసేస్తున్నామనమాట. ఈ సాఫ్రాన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి స్పూన్‌తో అలా కలుపుతూ ఉండండి. ఈ స్టేజ్‌లో మనం షుగర్ ఎంతుందో ఒకసారి టేస్ట్ చేసుకుందాము. కొంచెం టేస్ట్ చేసినప్పుడు కొంచెం స్వీట్‌గా ఉండాలి. ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మా ఇంట్లో కొంచెం రోజ్ ఫ్లేవర్ వేస్తే కొంచెం నచ్చుతుందనమాట. అందుకని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, గెరిట తిప్పి మనం వేళ్ళతో ఇలా చేసినప్పుడు లైన్ ఫార్మ్ అవ్వాలనమాట. ఇంతవరకు బాయిల్ చేయాలి మంచిగా మిల్క్‌ని. ఈ స్టేజ్‌లో మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న వెర్మిసిల్లీ యాడ్ చేసేస్తున్నాము. ఇంకా ఇక్కడ 200 గ్రామ్స్ మిఠాయి మేడ్ యాడ్ చేస్తున్నాను. మిఠాయి మేడ్ లేదా మిల్క్ మేడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంత హాఫ్ లీటర్ మిల్క్ అయితే 200 గ్రామ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది స్వీట్‌నెస్. ఇది యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందనమాట. సో, రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీ, అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉందో.